అందరూ ఎలా ఉన్నారు? కుశలమే కదా? పదండి, కథలోకి వెళదాము. పుస్తకం పేరు నేటి సంప్రదాయాలు, చిన్న హాస్యకథలు. కథ పేరు పరాయి బ్రతుకులు, నీ కొరకు జీవించు. మనింటి దగ్గర్లోనే భాస్కర్రావు గారి పడి ఉంది. చిన్నబ్బాయిని అందులో వెయ్యొచ్చు కదమ్మా అంది తిరుపదమ్మ. ఎళ్లబోతూ ఎక్కడే అంది పక్కింటి కామేశ్వరితో బాతాఖానిలో కూర్చున్న కృష్ణవేణి. ఇక్కడేనమ్మా, ఆంజనేయుడి గుడికాడ. ఈ సందులో బడిల్లిపోతే 2 నిమిషాల్లో ఇల్లిపోవచ్చు అంది తిరుపతమ్మ. కృష్ణవేణికి అర్థమైంది, అది పేదవాళ్ల బడి. అవును, ఇప్పుడు మేమూ పేదవాళ్లమే కదా, కాకపోతే ధనవంతుల్లా నటించే పేదవాళ్లము. అందుకే సోఫా, ఫ్రిడ్జు, ఏసీ ఒకటేమిటి, దొరికిందల్లా ఇన్స్టాల్మెంట్స్లో కొనిపారేశాడు నా మొగుడు అనుకుంది మనసులో. సంపాదన తగ్గితే ఆలోచనలు పెరుగుతాయి. సంపాదన ఉన్నప్పుడు ఇన్న ఆలోచనలు రాలేదేమో అనుకుంది. సమాధానం చెప్పేలోపలే, అమ్మా, అంట్లన్నీ కడిగేసి అక్కడే ఎట్టేసినాను, ఎల్లొస్తాను అని వెళ్ళిపోతున్నది. రేపొస్తావా అనడిగింది కృష్ణవేణి. ఏటమ్మా, 2 రోజుల్నుంచి ఇలా అడుగుతున్నారు వెనక్కి తిరిగి అడిగింది తిరుపతమ్మ. ఏం లేదులేవే, నువ్వెళ్ళు అంది కృష్ణవేణి. తిరుపతమ్మ వెళ్ళిపోయింది. అబ్బా, తల బద్దలైపోతోంది అంది కామేశ్వరి. కృష్ణవేణి వంటగదిలోకి వెళ్లి కామేశ్వరికి టీ పెట్టి తీసుకొచ్చింది. కామేశ్వరి టీ తాగి మరో గంట అసుక్కొట్టి గోపాలకృష్ణ వచ్చాకి లేచింది. చూడు, ఆ పనిదాని మాట విని చిన్నవాడిని ఆ చెట్టు కింద బడిలో వేస్తే పరువు పోతుంది. కృష్ణవేణి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. దాని కొడుక్కూడా అక్కడే చదువుతున్నాడు తెలుసా? ఏమీ లేకపోయినా గుట్టుగా సంసారం నడుపుకొస్తున్నావు. ఇప్పుడక్కడ నీ కొడుకుని జాయిన్ చేసేవో నీ గుట్టు రట్టవుతుంది. నేను చెప్పాల్సింది చెప్పాను అని వెళ్ళిపోయింది కామేశ్వరి. గుట్టుగా నడుపుకురావడమంటే ఉన్నదానిలో సర్దుకుని బతకడం, అంతేకాని అప్పులు చేసి లేనిది ఉన్నట్టు చూపించడం కాదు అనే ఆలోచన కృష్ణవేణి మనసులో మెదిలింది. ఇతరులతో సమానంగా ఉండద్దు, ఇతరులకు చూపించద్దు అనుకుంది. ఛీ, పరాయి బ్రతుకులు అనుకుంది మరుక్షణం. అమ్మో, లేకపోతే లోకువైపోమో అనుకుంది. కృష్ణవేణి పడకగదిలో ఉన్న భర్త దగ్గరికి వచ్చి, ఏవండి, హైదరాబాదులేదైనా ఉద్యోగం దొరికిందా? లేదు కృష్ణా, నా రాత బాగోలేదు. 3 నెలలుగా తిరుగుతున్నా, సరైన ఉద్యోగం దొరకట్లేదు. ఉద్యోగం దొరకపోయినా అప్పైన దొరికిందా? పిల్లవాణ్ణి బడిలో వేయకుండా ఎంతకాలం వాయిదా వేస్తారు? మెల్లగా అంది కృష్ణవేణి. మీ రాత కాదండి బాగోనిది, నా రాత. ఇంటి అద్దె కోసం నిన్న ఇంటైన వచ్చారు. మీరు హైదరాబాద్ వెళ్లారని చెప్పాను. ఇంటద్దైనా కట్టాలిగా అంది కృష్ణవేణి తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ. అబ్బబ్బా, ఇంటి రాగానే డబ్బు డాబు అని నా ప్రాణం తీయకు. దాచుకున్న డబ్బంతా ఇంటి ఖర్చులకి ఇన్స్టాల్మెంట్స్గా చాలడం లేదు, ఇంకా ఇంటద్దెక్కనుండి తెచ్చేది? ఆ ఫ్రిడ్జో లేదా టీవీ ఏదోకటి అమ్మేద్దాం. ఫ్రిడ్జు, టీవీ, వాషింగ్ మెషిన్ అన్నీ ఇన్స్టాల్మెంట్స్లోనే ఉన్నాయి. అయినా వాటినమ్మితే మన పరువు పోదు అంది. అబ్బా, ఒక్క నిమిషం, నీ కాకి గోలాపి నాకు కాఫీ ఇస్తావా అన్నాడు గోపాలకృష్ణ. కాఫీ పొడి అయిపోయిందండి బేలగా అంది కృష్ణవేణి. కామేశ్వరి తాగేసిందా? నా ప్రాణానికదొక దబ్బాపిరించింది అన్నాడు. కృష్ణవేణికి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. కండీళ్లాపి మంచినీళ్లైనా తెల్లలయి అన్నాడు గోపాలకృష్ణ. వాటర్ ఫిల్టర్ పనిచేయట్లేదు, మామూలు నీళ్ళివ్వనా అడిగింది కృష్ణవేణి. ఛీ, ఈ ఇంటికి శని దాపురించింది అన్నాడు. ఏవండి, ఇంటైన ఆంజనేయులు వచ్చారు, ముందరి గదిలో ఉన్నారు అంది కృష్ణవేణి. మంచినీళ్లు అందిస్తూ గోపాలకృష్ణ గడగడా మంచినీళ్లు తాగేసి గ్లాసు భార్య చేతికిస్తూ, వీడు నాచేత మంచినీళ్లు తాగించేస్తున్నాడు చూడవే అని ఖాళీ గ్లాసు భార్య చేతికిచ్చి ముందరి గదిలోకి వెళ్లాడు. నమస్కారం, అద్దె 2 రోజులు ఇచ్చేస్తానండి అంటూ ముందరి గదిలోకి వచ్చిన గోపాలకృష్ణతో, ఆంజనేయులు, అందుకోసం రాలేదయ్యా, నువ్వు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నావని తెలిసింది. మా బావ మరిది కంపెనీలో మన ఇంటి దగ్గర్లోనే ఒక ఉద్యోగం ఉంది. కాకపోతే సాఫ్ట్వేర్ జాబ్ కాదు, చేస్తావా అన్నాడు. ఒక్కసారి గోపాలకృష్ణ ముఖం వెలిగింది. ఏ పనన్నాడు గోపాలకృష్ణ. చేసేది గుమస్తా ఉద్యోగమే, కానీ పోస్టు పేరు ఆఫీస్ మేనేజర్ అన్నాడు ఆంజనేయులు. చెప్పుకోవడానికి బాగుంది అనుకుని, జీతమింతిస్తారు అన్నాడు. అట్టెక్కు ఇచ్చుకోలేడు, ప్రస్తుతానికి 10,000 ఇస్తాడు అన్నాడు ఇంటి అప్పుడే మంచినీళ్ల గ్లాస్తో వచ్చిన కృష్ణవేణి వైపు చూశాడు. ఒప్పుకోమని సైగ చేసింది. సరే అన్నాడు గోపాలకృష్ణ. ఆంజనేయులు మంచినీళ్లు తాగి బయటకెళ్లాడు. పైన ఎదురుచూస్తున్న బావమరిది బండి స్టార్ట్ చేశాడు. బావా, 3 నెలల నుంచి ఇంటి అద్దె కట్టనవాడికి ఉద్యోగం ఇప్పిస్తున్నావంటే అంత గొప్పవాడివు బావా అన్నాడు. బండిపోని, అసలు విషయం చెప్తాను అన్నాడు ఆంజనేయులు. బండి కొంచెం దూరం పోయిన తర్వాత, తన్నినా వీడి దగ్గర పైసారాలు, వీడికి ఉద్యోగం ఇప్పించింది నా అద్దె కోసం. నా అద్దె విరుపోగా మిగతా జీతమే వీడికి తెలిసిందా అన్నాడు.
అంటే ఇకపై నీకు నెలనెలా నేనే అద్దె కట్టాలన్నమాట. గోపాలకృష్ణం చూస్తే జాలేస్తోంది అన్నాడు బావమరిది. నేను ఈ పని చేయకపోతే నన్ను చూసి జాలిపడే ఉండేవాడివి. ఇంత ఫాల్స్ ప్రెస్టీజుంటే జీవితాలు ఇలాగే ఉంటాయి. స్తోమత లేకున్నా అప్పులు చేసి ఖరీదైన వస్తువులతో షో చేయాలనుకునే వాళ్ళకి ఇప్పటికైనా బుద్ధి రావాలి అన్నాడు ఆంజనేయులు. అన్నాడు బావమరిది. ఇప్పుడు వస్తుందంటవా? తలుపు చప్పుడైతే తీసి చూసింది కృష్ణవేణి. ఎదురుగా కామేశ్వరి. రారా కూర్చో అంది కృష్ణవేణి. ఇద్దరు ముందరి గదిలో కూర్చున్నారు. ఏంటి శుభవార్తేమైనా ఉందా? ముఖం వెలిగిపోతోంది అంది కామేశ్వరి. తిరుపతమ్మ 2 కాఫీలుతే అరిచింది కృష్ణవేణి. దాంతో సగం అర్థమైపోయింది కామేశ్వరికి. పిల్లవాణ్ణి ఎక్కడ వేశావు? ఇంకెక్కడ వేస్తాను? ఆ కార్పొరేట్ స్కూల్లోనే నిన్నే జాయిన్ చేసేశాను. భాస్కర్రావు గారి బడిలో వేయలేకపోయారా? పిల్లల్ని ఆయన చాలా ప్రేమగా చూసుకుంటారు అంది తిరుపతమ్మ కాఫీ ఇస్తూ. మేనేజర్ గారు అబ్బాయిని అంత చిన్న బడిలో ఎలా చేరుస్తామే? పోయి పని చూసుకో అంది కృష్ణవేణి. తిరుపతమ్మ వెళ్ళిపోయింది. మీ మొగుడు ఉద్యోగంలో చేరి 3 రోజులే కదా మరి అంది కామేశ్వరి. ఓ అదా, బజాజ్ ఫైనాన్స్ నుంచి అప్పు తీసుకున్నాము అంది కృష్ణవేణి నవ్వుతూ. అంతేలే, మేము అంతే. ఇల్లు తాకట్టు పెట్టి పిల్లల్ని అమెరికా పంపిస్తున్నాము. మా హోదాకు దగ్గట్టుగా మేము ఉండాలి కదా అంది కామేశ్వరి.